అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12 సెంటీమీటర్లు, షేక్పేటలో 8 సెంటీమీటర్లు, మిగిలిన ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. అలాగే చాలా చోట్ల వర్షపాతం బాగా ఎక్కువగా నమోదైంది. చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలు చెప్పండి. తాజా పరిస్థితి ఏంటి మీరున్న ప్రాంతంలో? హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 2 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అటు జేబీఎస్ కావచ్చు, అలాగే కుషాయి కూడా, దీంతో పాటుగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ నగరం మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బంజారా హిల్స్ అలాగే పంజగుట్ట ప్రాంతాల్లో ప్రధాన జంక్షన్ లో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వర్షానికి అనేక మంది చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నట్టుగా కూడా తెలిసింది. ప్రస్తుతం అమీర్పేట జంక్షన్ వద్ద అయితే ఉన్నాము. పూర్తి స్థాయిలో హైడ్రా సిబ్బంది ఇప్పటికే జిహెచ్ఎంసీ శాఖ అధికారులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే అమీర్పేటలో గత కొద్ది రోజుల క్రితం కురుస్తున్న భారీ వర్షానికి తీవ్ర స్థాయిలో అక్కడ వర్షం భారీగా చేరింది. అలాగే ఇళ్లలో కూడా చేరిన సిచ్యువేషన్ కూడా ఉంది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అక్కడ ఉండే బల్కంపేట ప్రజలకు కూడా హామీ ఇచ్చారు. సో ఎగ్జాక్ట్ గా నేను అక్కడే ఉన్నాను. ప్రస్తుతం మనతో పాటు హైడ్రా సిబ్బంది కూడా ఉన్నారు. చూసుకోవచ్చు ఏ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలనేది పూర్తి స్థాయిలో వర్షం పడగానే హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. మొత్తం ఎక్కడైతే ప్రధానంగా ఆ నది ఎక్కువగా డ్రైనేజీలు పొంగు పొరులుతాయో ఆ ప్రదేశాల వద్ద అయితే ప్రస్తుతం హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ అధికారులు చేరుకున్నారు. అలాగే పూర్తిగా ఇప్పటికే ఈ భారీ వర్షానికి కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి. కొంతమంది మరణించినట్లుగా కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఓ కన్వెన్షన్ సెంటర్ నియమిస్తుండగా అక్కడ గోడకూలి ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి మృతదేహాన్ని కూడా పోలీసులు ప్రస్తుతం హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇదే ఘటనలో మరో 4 తీవ్ర గాయాలు పాలైనట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడైతే చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపు హబీబ్పేటలో అటు అఫ్జల్ సాగర్ వద్ద కూడా ఒక వ్యక్తి, రాము అనే వ్యక్తి నదిలో పడిపోయాడు. అక్కడ ఒక చిన్న కాలువలో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు అర్జున్ అనే వ్యక్తి లోపలికి వెళ్లి ఆ డ్రైనేజ్ లోనే దిగి ప్రయత్నించి అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం అక్కడ కూడా హైడ్రా సిబ్బంది వాళ్ళని ప్రస్తుతం వెతుకుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఆచూకీ కూడా లభ్యం కాలేదు. మరోవైపు జిహెచ్ఎంసీ శాఖ అధికారులు ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలను అలర్ట్ చేశారు. నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శిథిల వ్యవస్థకు చేరుకున్న బిల్డింగుల్లో ఎత్తు పరిస్థితుల్లో ఉండవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని గంటల పాటు అలాగే రేపు కూడా ఈ భారీ వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రజలంతా కూడా అలర్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ భారీ వర్షానికి ప్రధానంగా అమీర్పేట కావచ్చు, లేదంటే ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ని కూడా నియంత్రించడానికి పెద్ద స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఒక చోట ఉండాల్సిన ట్రాఫిక్ పోలీస్ కి అదనంగా ఎక్కువ సిబ్బందితో పాటు అలాగే హైడ్రా సిబ్బంది కూడా ప్రస్తుతం చేరుకుని ట్రాఫిక్ ని అయితే నియంత్రిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అమీర్పేటలో ప్రధానంగా ఎస్ఆర్ నగర్ దగ్గరకు వెళ్లే రూట్ లో అయితే చూసుకోవచ్చు ఏ స్థాయిలో వాటర్ పైకి వచ్చిందో వివరించే ప్రయత్నం చేస్తాను పూర్తి స్థాయిగా. అంటే ఇక్కడ నాలా చాలా పెద్ద మొత్తంలో తీవ్ర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. మనం హైడ్రా సిబ్బందిని కూడా చూసుకోవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ వర్షం పడుతుందో ఆ వర్షపు నీరంతా కూడా పూర్తి స్థాయిలో ఏ మేరకు ప్రవాహం ఉందో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే హైడ్రా సిబ్బంది కావచ్చు అలాగే హైడ్రా సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ప్రధానంగా నాలాలు పొంగు పొర్లుతున్నాయో అక్కడ అధికారులు అలర్ట్ అయ్యి అటువైపుగా వెళ్తున్న ప్రజలను కూడా చాలా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో వాటర్ ఎంత ఉద్రిక్తంగా ప్రవహిస్తుందో కూడా మనకి విజువల్స్ బట్టి. సాధారణంగా ఏదైనా చిన్నపాటి వర్షం కురిసినప్పుడు పూర్తి స్థాయిలో వర్షం కూడా వెంటనే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షానికి పూర్తి స్థాయిలో నాలాల్లో ఇప్పటికే అలర్ట్ అయ్యారు. గతంలో కురిసిన వర్షాలకు జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా మీటింగ్ లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైడ్రా అధికారి కూడా రంగనాథ్ కూడా ఒక సమావేశం నిర్వహించి ఎక్కడెక్కడ వాటర్ స్ట్రక్ అవుతుందో ఆ ప్రాంతాన్ని ముందుగానే వాళ్ళు ఒక పాయింట్ చేసుకున్నారు. ఎందుకు అక్కడ వాటర్ ఆగుతుందని కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం చూసుకోవచ్చు మనం వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ వర్క్స్ జరుగుతున్నాయని వర్షం కూడా రావడంతో ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు.
ఇటుగా వెళ్తున్న ప్రయాణికుల్ని ఇటుగా వెళ్తున్న వ్యక్తుల్ని ఎవరిని కూడా ఇటు సైడ్ రాకుండా ప్రస్తుతం అలర్ట్ అయితే చేస్తున్నారు. మరికొద్ది గంటల పాటు ఈ భారీ వర్షం కురుస్తాదన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనకంట. रामा पहले गिर गया, बाबा पहले गिर गया। रामा कौन था? आपके रिलेटिव है रामा? क्या नाम है, मतलब क्या काम करते हो? वो मजदूर वर्ग लोग मिश्री का करता काम है, जुड़े हुए हैं। तो रामा को बचाने जाके अर्जुन गिर गया। अर्जुन भी गिर गया, इसमें गिरा, यहाँ पर హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాలో మామా అల్లుడు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన తమ వారి ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.